श्रीमन्नारायण नारायण हरि हरि ఈ కార్యక్రమం సమర్పిస్తున్నవారు అవార్డు గ్రహీతల మొట్టమొదటి ఏకైక ఒరిజినల్ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, కళాశ్రీ తంజావూర్ ఆర్ట్ అకాడమీ, డోర్ నెంబర్ 1164, నియర్ పంజాగుట్ట కాలనీ సిగ్నల్స్, శ్రీనగర్ కాలనీ ఎక్స్ రోడ్ నుండి 9వ బిల్డింగ్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ప్రక్కన, హైదరాబాద్ 73. వెబ్సైట్ www.kalaarttemple.com. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. కనపడని సర్వ దేవతల చిత్రాలను కనుల ముందు సాక్షాత్కరింపచేసే దైవాంశ చిత్రకళ. పుట్టుకతో మాత్రమే వచ్చే అరుదైన చిత్రకళను రత్నశాస్త్రం, నాడీశాస్త్రం, వర్ణశాస్త్రం, వాస్తు, జ్యోతిష్య, సాముద్రిక లక్షణాలన్నింటితో బ్రహ్మి ముహూర్తంలో నక్షత్రయుక్తంగా దేవీ దేవతల అదృష్ట చిత్రాలను చిత్రీకరించటం కళాశ్రీ కేశవస్వామి ప్రత్యేకత. వీరి గురుస్వామి యోగి శాస్త్రీయ చిత్రకారుడు కావటం చేత వారి నుండి వారసత్వంతో గురు శిష్య పరంపర సంప్రదాయ పద్ధతిలో యోగా, చిత్రకళను తీవ్రత చేసి వాటిని అభ్యసించారు. అంతేకాక తమిళనాడు ప్రభుత్వం నుంచి 9 డిప్లొమోలు మరియు దరిదాపు అన్ని రాష్ట్రాల నుండి జాతీయ స్థాయి అవార్డులు, రివార్డులు అందుకోవటం ఎంతో విశేషం. వీరి చిత్రకారులే కావటంతో పాటు వీరు కూడా అవార్డ్స్ గ్రహీతలే కావటం మరో విశేషం. వీరి కుటుంబంలోనే పద్మశ్రీ, కళాశ్రీ అవార్డుల పంట పండింది. ప్రభుత్వం వారు వీరి ప్రతిభను గుర్తించి గురు శిష్య పరంపర చిత్రకళా పీఠానికి గురువుగా నియమించారు. కళాశ్రీ కేశవ గురుస్వామి, మామ, బొమ్మరిల్లు వంటి అనేక పత్రికలకు చిత్రకారునిగా పనిచేయటమే కాక జాబిల్లి అనే మాసపత్రికకు సంపాదకుడిగా, ప్రచురణకర్తగా తన ప్రతిభ పాటవాలను ఆనాడే చాటుకున్న సిరి సంపదలను ప్రసాదించే అదృష్ట వాస్తు చిత్రాలను చిత్రీకరిస్తూ వీటిలో అదృష్ట ముద్రలను, అదృష్ట సంకేతాలను క్రోడీకరించి త్రికళా చిత్రాలను అందరి పూజా గదులలోనూ, పరంగా దేవతల చిత్రాలను వీరికున్న అరుదైన చిత్రకళాయోగ సాధనతోనే బ్రహ్మి ముహూర్తంలో చిత్రీకరించి అందరికీ అందజేస్తారు కళాశ్రీ కేశవ గురుస్వామి. త్రికళా జ్ఞానంలోనికి స్వాగతం. श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि श्रीमन्नारायण नारायण हरि हरि. త్రికళ తత్వముతో ఆ త్రికళ మాతలు విశాలాక్షి, కామాక్షి, మీనాక్షి ఆ ముగ్గురమ్మల అనుగ్రహంతో త్రికోణ ఆకారములో ఎన్నెన్ని నిగూఢార్థాలున్నాయో, ముద్రలున్నాయో ఆ ముగ్గురమ్మలు నాకు ప్రసాదించిన అనుగ్రహంతో ఈ త్రికోణ సిద్ధాన్ని నేను ఇన్నాళ్ళు చెబుతూ వస్తున్నాను. ఈరోజు చెబుతున్నది ముఖ్యమైన త్రికోణ ముద్ర కల, నవగ్రహ అనుగ్రహం కలది. ఆ శక్తి ముద్ర ఈ విధంగా ఉంటుంది. అదే త్రికోణం ఇలా అధోముఖమైతే శక్తివంతము,
ఇలా ఊర్ధ్వముఖం అయితే శివమయము, శివశక్తి తత్వము. ఇలా ఊర్ధ్వ అధో తత్వముతో శివశక్తుల కలయిక కలిసి ఉంది. ఆ ముఖ్యమైన నిగూఢార్థమే శ్రీచక్ర రాజములో ఉంది. 4 త్రికోణములు శివశక్తి తత్వముతో ఉంటే 5 త్రికోణములు ఆ శక్తిమాత యొక్క అంశముతో ఉన్నాయి. ఆ త్రికోణ తత్వము నుండి పిరమిడ్ అన్నది ఆవిర్భవించింది. వేదకాలంలోనే ఎన్నెన్నో త్రికోణ జ్యామంత్ర సిద్ధాంతంతో అనేక తంత్ర విద్యలు మన ఋషులు, యోగులు మనకు అందచేశారు. కాలగర్భంలో అవన్నీ మరుగున పడిపోయాయి. అయినా నా కృషి వంచన లేకుండా అగమ్య గోచరంగా ఉన్న అనేక సిద్ధుల అనుగ్రహంతో, వారి ద్రయార్థ దృష్టితో ఈనాడు త్రికోణ సిద్ధాంతాన్ని, ఆ కుజుడి యొక్క ముద్రని గురించి తెలియచేస్తూ వస్తున్నాను. ఇక మీదట అతి ముఖ్యమైన త్రికోణ ముద్రని, పిరమిడ్ ఆకారంలో ఉన్నది, ఆ శక్తివంతమైన పిరమిడ్ అంటేనే ఫిర్ అంటే ఫైర్ అని, మిడ్ మధ్యస్థలములో అగ్ని ఉందన్నదే అర్థము. పూర్వం వేదకాలంలోనే ఆ అగ్నిముద్రని, పిరమిడ్ ఆకారాన్ని మన నవగ్రహాలలో కుజుడి యొక్క వర్ణముగా, ముద్రగా, ఆ అరుణ వర్ణముతో చిత్రీకరించడం జరిగింది. వర్ణశాస్త్ర ప్రకారం, జ్యామిత్ర శాస్త్ర ప్రకారం అనేక రకములైన ముద్రలు మనకు కొన్ని వేల సంవత్సరాల క్రితమే యోగులు అందించారు. అవన్నింటినీ మనం మరచిపోయాం, కాలగర్భంలో కలిసిపోయింది. ఆ త్రికోణ సిద్ధాంతమే ఇక్కడి నుండే ఈజిప్ట్ వరకు, నా ఉద్దేశ్యం ఈసపుట అన్నది త్రికోణ సిద్ధాంతము. వేదకాలంలోనే మహర్షులు గుర్తించి మహిమాన్వితమైన శక్తి ముద్రగా త్రికోణాన్ని అందచేశారు. అదే ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్న ఈ పిరమిడ్ ఆకారం. ఈ పిరమిడ్ ఆకారాన్ని ఇంతవరకు దాని యొక్క రహస్యాన్ని ఛేదించలేక, అందులో ఏదో శక్తి దాగి ఉంది, ఆ శక్తి ఏంటన్నది పరిశోధిస్తూ వస్తున్నారు, కానీ ఇంతవరకు తేల్చుకోలేకపోయారు. నా ఉద్దేశ్యం ఇది శివ ముద్ర. ఆ శివుడి యొక్క తేజోమయ ముద్రనే కుజముద్ర. ఆ అంగారక ముద్రనే మనం త్రికోణ ముద్రగా వాడుకుంటున్నాం. ఈ త్రికోణ ముద్రలో ఈ మధ్యనున్న భాగంలో ఫిర్ అన్నది, ఫైర్ అన్నది శక్తి అన్నది ఇందులోనే దాగి ఉంది. ఈ త్రికోణ సిద్ధాంతాన్ని అనేక సంవత్సరాలు మా తండ్రి గారైన గురుస్వామి గారైన సిద్ధాంతాన్ని, ఆ త్రికోణ తత్వాన్ని కొద్దిగా కొన్ని సంవత్సరాల పాటు పరిశోధించి నాకందిన జ్ఞానాన్ని మీకు అందజేయాలనుకుంటున్నాను. ఈ త్రికళా జ్ఞానం ద్వారా ఈ త్రికోణ తత్వాన్ని ప్రతి వారం ఒక్కొక్క వరంగా అందించాలని నా తపన. తెలిసిన వారికి తెలిసిన వారికి దేవుడితడే, బలవని దుష్టుల వాదములేలా, తెలిసిన వారికి దేవుడితడే, బలవని దుష్టుల వాదములేలా, తెలిసిన వారికి దేవుడితడే. పురుషోత్తముడు నరులలోన నారాయణుడు, పురుషులలో పురుషోత్తముడు
పురుషోత్తముడు నరులలోన నారాయణుడు పరదైవములకు పరమేశ్వరుడు పరదైవములకు పరమేశ్వరుడు వరుసముడు ఎవరో ఇతడు పరదైవములకు పరమేశ్వరుడు వరుసముడులకెవ్వరో ఇతడు తెలిసిన వారికి దేవుడితడే బలవని దుష్టుల వాదములేలా తెలిసిన వారికి దేవుడితడే పలు బ్రహ్మలకును పరబ్రహ్మము మరయులకు మహేశ్వరుడు పలు బ్రహ్మలకును ఈ వారం ముఖ్యమైన త్రికోణం తేజ కుజ గజతత్వముతో 3 భాగములుగా విభజించడం జరిగింది. మరి మధ్యలో ఉన్న ఈ త్రికోణం ఏమిటి అని ఆలోచిస్తే ఆ విశాలాక్షి యొక్క శక్తి ముద్ర ఇది. ఈ శక్తి ముద్ర నుండే అనేక రకములైన త్రికాల తత్వముతో త్రిమూర్తులు బ్రహ్మ విష్ణువు ఈశ్వరుడు సృష్టి స్థితి లయకారకులై ఆవిర్భవించారు. అదేవిధంగా సరస్వతి లక్ష్మి పార్వతి అనే త్రిశక్తులు మనకు అన్ని రంగాలలోనూ విద్యాలక్ష్మిగా శక్తిలక్ష్మిగా తేజోలక్ష్మిగా ఇలా తత్వముతో అన్ని రంగాలలోనూ అన్ని విధాల సహాయ సహకారాలతో శ్రీకరిగా లాభకరిగా శుభకరిగా గజతత్వముతో తత్వమంతా గీంకారమనే ఓంకారం నిత్యం ఆ జగన్మాత శ్వాస నిశ్వాసల నుండి మనం అందుకుంటూనే ఉన్నాం. తేజోమయమైన కోణం కుజుడి యొక్క ముద్ర ఇది. ఈ కుజముద్రలోనే అంగారక తత్వ వర్ణమైన ఎర్రటి ఉంది. అది ఒక మనిషి శరీరంలోని రక్తాన్ని సూచించేది, ఉద్రేకాన్ని చెప్పేది, ఉత్సాహాన్ని. అనేక రకములైన త్రికోణ తత్వములు ఇందులోనే దాగి ఉన్నాయి. ఈ వారం ఈ తేజ అన్నది ఏమిటి, కుజ గురించి గజతత్వం తెలుసుకుందాం. మొట్టమొదట ఈ పైనున్న త్రికోణం గురించి తెలుసుకుందాం. శివుడంటేనే తేజోమయమైన తేజలింగం. ఆ శివపుటం ఈశపుటం ఈ తేజోమయమైన శివుడు వికేసి అనే పార్వతీ జన్మించిన స్త్రీని చూసి రేత పతనమైతే అప్పుడు విష్ణువు అతి శక్తివంతమైన ప్రచండమైన అగ్నితత్వముతో ఉన్న ఆ వీర్య తేజాన్ని భూమాతకు అందజేశాడు. భూమాత ఓర్పుకు ప్రతీక. అటువంటి భూమాత ఈ శివ తేజాన్ని గర్భాన దాచుకొని జన్మనిచ్చింది. ఆమెకు జన్మించిన వాడే కుజుడు. ఆ కుజుడే ఈ త్రికోణ తత్వంతో ఇక్కడ
ఈ మితమైన ముద్రతో ఉన్నాడు. ఆ త్రిమూర్తుల అనుగ్రహంతో విశ్వంలో అరుణవర్ణమైన గ్రహంతో అనుగ్రహాన్ని మనకు అందచేస్తూ ఉన్నాడు. నారాయణుడు తేజోలింగమైన ఆ శివుడి యొక్క అనుగ్రహాన్ని విష్ణువు భూమాతకు అందిస్తే ఆ తల్లి తన గర్భాన దాచి జన్మనిచ్చింది కాబట్టి కుజుడు అంగారక తత్వంతో ఆకాశం ప్రకాశిస్తున్నాడు. అదేవిధంగా గజతత్వముతో ఎలాంటి విఘ్నములు లేకుండా చేస్తూ ఓంకార నినాదాన్ని చేస్తున్న వినాయకుడు సోదరుడై సుబ్రహ్మణ్య స్వామి అంశముతో ఉన్న కుజుడికి సహాయకారిగా ఉంటూ అన్ని విధాల విఘ్నాలను తొలగిస్తూ విఘ్నాలను అన్ని విషయాల్లోనూ విజయాన్ని చేకూర్చే త్రికోణ ముద్ర ఇది. ఈ తేజ గజ ముద్రలే ఒక మనిషి త్రిశక్తి తత్వముతో అనుగ్రహాన్ని ఇస్తుంటాయి. వేదకాలం మొట్టమొదటిసారిగా భూమి జలమయమై సముద్ర గర్భంలో ఉన్నప్పుడు వరాహమూర్తి ఆ భూమిని పైకి తీసుకొచ్చి వెలుగులోకి తీసుకొచ్చిన వెంటనే వారు ఇరువురి వారికి జన్మించాడు. ఆ పుత్రుడే కుజుడని కొన్ని పురాణాలు చెప్తున్నాయి. మయూరీశులకు మహేశుడితడు ఇలనాత్మలలో ఇడు పరమాత్ముడు ఇలనాత్మల ఇడు పరమాత్ముడు కలునగెట్లుడును కాలము ఇతడు ఇలనాత్మల పరమాత్ముడు కలునగెట్లుడును కాలము ఇతడు. అదే కోణము ఈ త్రికోణం ఇలా కిందికి మారితే శక్తి కోణమైంది. ఈ రెండింటి కలయికే షట్కోణం. 6 ముఖములతో 6 ముఖ అని తమిళనాడులో అంటుంటారు. కానీ అది 6 ముఖ, 6 ముఖములతో షట్కోణం ఉంటుంది. ఆ షట్కోణ తత్వములోనే స్వామి యొక్క అనుగ్రహ తరంగాలు నిండి ఉంటాయి. ఆ షట్కోణ మూర్తి ఎటువంటి కుజదోషాన్నైనా తొలగించే శక్తి కలవాడు. కుమర గురు అని ఎందుకంటే ఊర్ధ్వముఖంగా ఉన్న త్రికోణ దేవగురువు అయితే అధోముఖంగా ఉన్న త్రికోణము అసుర గురువు. ఆ దివిలోని దేవగురువు బృహస్పతి, ఈ భువిలోని అధోముఖ తత్వముతో దానవాడు శుక్రుడు. ఈ ఇరువురితో షట్కోణం ఏర్పడితే కుమర గురువు. వీరిద్దరి కంటే అతి శక్తివంతుడు ఆ తన తండ్రికే పంచాక్షరి మంత్రాన్ని ఉపదేశించాడు ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు. ఆ పరమేశ్వరుడే వినయంగా ఇలా ఆ కుమార గురువు నుండి ప్రణవ మంత్రాన్ని స్వీకరించాడు. అక్కడ చిన్న తేడా లేదు. గురుతత్వముతో కుమారుడిని పైన కూర్చుండ మోకరిల్లి ఆ మంత్ర స్వీకరణ చేశాడు ఆ పరమేశ్వరుడు. మానవ మాతృలమైన మనం అహం అని విర్రవీగుతుంటాం. ఆ అహంలో
ఇహం మరిచిపోతుంటాం. అధికార దాహంతో, ధన దాహంతో నిత్యం దాన్ని గురించే పరుగులు తీస్తుంటాం. చివరికి శూన్యం అన్నది గుర్తించం. అటువంటి ముఖ్యమైన అనుగ్రహ తరంగాల్ని అందచేసే, అందులోని నిజాన్ని తెలియచేసేదే పైనుండి కిందికి దిగిన శక్తి కోణము, దివితత్వము, కింది నుండి పైకి చూస్తున్న త్రికోణము, శివకోణం. ఈ రెండింటి కలయికే షట్కోణము. వీరిరువురి కలయికే, శివశక్తుల కలయికతోనే సుబ్రహ్మణ్య స్వామి జన్మించాడు. అటువంటి సుబ్రహ్మణ్యేశ్వరుడి వాహనము మయూరం. ఆయనలోని పతాకము కుక్కుటము. కోడిపుంజు ఆయన పతాకంలో కొక్కరకో అని సూర్యోదయానికి ముందే కూత వేస్తుంటుంది. యుద్ధానికి నేను సిద్ధం అని కూత వేస్తూ పందెపు కోడి ఎంత రౌద్రంగా, ఉద్రేకంగా ఉంటుందో ఆ యొక్క తత్వాన్ని తెలియచేసేది కూడా కోడిపుంజు. ఈ త్రికోణం కూడా అలాంటి శక్తివంతమైనది. అరుణవర్ణము అన్నదే ఉద్రేకాన్ని ఇచ్చేది. ఈ అరుణవర్ణము పశువులు చూసిన వెంటనే కుమ్మడానికి ముందుకొస్తుంటాయి. అంటే అందులోని పశుతత్వాన్ని కూడా ఉద్రేకపరుస్తుందన్నమాట. అది వర్ణశాస్త్ర ప్రకారం అదొక వర్గము. అయినా అరుణ వర్ణముతో ఉన్న కుజుడు ఉద్రేక స్వభావి. ఆయన ఆ దివిలోని తేజోలింగము నుండి వీర్య రూపంలో అందిస్తే ఈ భూమాత దివి నుండి భూమికి అందిన ఆ వీర్యాన్ని స్వీకరించి గర్భాన దాచుకొని కుజుడికి జన్మనిచ్చింది. ఆ కుజుడే మనకు దివి నుండి భూమి నుండి అనేక రకములైన సర్పదోషాల్ని అందిస్తూ, పాపులను శిక్షిస్తూ, మంచివారిని రక్షిస్తూ నిత్యం నాగాంశ